శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ 7 నుంచి 13 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి ప్రధానంగా ఈ వారంలో కుజగ్రహం ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరిగింది. సుమారుగా ఈ డిసెంబర్ 7వ తారీఖు నుంచి జనవరి 15 వరకు ఈ ధనుస్సు రాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడు సింహరాశి వారికి చాలా గొప్ప మార్పుని తీసుకురాబోతున్నాడు. అంటే ఏదన్నా మీరు కొత్తగా ప్రారంభించాలనుకున్నా, ప్రస్తుతం చేస్తున్న వృత్తి వ్యవహారాల నుంచి మారాలనుకున్నా, కొన్ని చేంజెస్ అన్నది ఈ వారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు మీలో ఉన్నటువంటి స్కిల్స్ని, టాలెంట్ని ప్రజెంట్ చేయడం, దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో, వారి అభివృద్ధి విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు తేవడంతో అనూహ్యంగా మీ యొక్క ఆదాయం పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకున్న స్థిరాస్తులపై రెంట్ పెంచడం కానీ, స్థిరాస్తులు అమ్మి దాన్ని వేరే విధంలో ఇన్వెస్ట్ చేయడం కానీ, మనకి రావాల్సినటువంటి ధనం రావడం, ఇవన్నీ కూడా స్థిరాస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. పిల్లల సహకారం సంపూర్ణంగా లభించడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఏదైనా వివిధ వనరుల ద్వారా ఈ ధనలాభం అన్నది ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు కూడా ఒక ఇండస్ట్రీ నిమిత్తమో, ఒక పరిశ్రమ స్థాపించాలనో, ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనో ధనాన్ని వివిధ రూపాల్లో సేకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ ప్రయత్నం కూడా సక్సెస్ అయ్యి అనుకున్న విధంగా ధనం అన్నది చేతికి అందడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మార్పుకి ఆశిస్తున్న వారు కంప్లీట్గా ఉద్యోగం మార్చే ప్రయత్నం చేయొచ్చు. కొన్ని దూర ప్రాంత ప్రయాణాలు లాంటిది కూడా చేయవలసి ఉంటుంది. అంటే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్ళడం, అక్కడ కొన్ని సెటిల్మెంట్లు, లావాదేవీలు చేసుకోవడం, ఏదంటే దూర ప్రాంతంలో ఏదైనా వర్క్ రావడం వల్ల అక్కడ కొన్నాళ్ళు ఉండడానికి కూడా, ఇవన్నీ కూడా చాలా బిజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక్క రోజు కానీ, ఒక గంట కానీ వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా నిరంతరం చాలా బిజీగా కాలం గడుపుతూ ఉంటారు. నిర్ణయాలు కూడా చాలా స్పాట్లో తీసుకొని ఎప్పటికప్పుడు దాన్ని సెటిల్ చేయడానికి కూడా చాలా అవకాశం అనేది రావడం జరుగుతుంది. అంటే నాట్ ఓన్లీ 5వ స్థానంలో ఓన్లీ కుజగ్రహమే కాకుండా 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని, అంటే 5వ స్థానాన్ని వీక్షించడం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ అలాగని మరీ అత్యాశకు పోయి వేరే విధంగా కాకుండా నిజాయితీగా, న్యాయమైన మార్గంలో ప్రయత్నిస్తేనే మీ యొక్క ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఏదైనా ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా, అంటే మీరు గతంలో ఏదైనా స్థిరాస్తి కొన్నా, ఇంకొక షేర్ కొని ఉన్నా, అది ఒకేసారి సడన్గా పెరగడం వల్ల దాని యొక్క ఆదాయం కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా వ్యక్తిగతంగా తెలివితేటలు ఉపయోగించి సమయస్ఫూర్తితో నిజాయితీగా ముందుకెళ్తారు. అలాగే మీ యొక్క అనుచరులు, శిష్యులు కూడా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుకూలంగానే చతుర్థ స్థానంలో మరి శుక్ర, బుధ, రవిగ్రహ సంచారం, అంటే రాష్ట్రాధిపతి రవి చతుర్థ స్థానం సంచరిస్తూ మరి ధన లాభాధిపతి బుధుడితో కలిసి ఉండడం వలన మీ యొక్క వనరులు దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంత అనారోగ్యపరమైన సమస్యలు లాంటివి ఎదురవుతూ ఉంటాయి. అయితే వాళ్ళకి ఉద్యోగపరమైన ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఎలాగంటే ఈ 4లో ఉన్న 3 గ్రహాలు దశమాన్ని వీక్షించడం వల్ల కంప్లీట్గా మీకు ఉద్యోగపరంగా కొన్ని చేంజెస్ అన్నది ఈ వారం అన్నది తప్పకుండా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహంలో ఏదో ఒక శుభకార్యం రావడం వల్ల, ఒక పార్టీ లాంటిదో, ఫంక్షన్ లాంటిదో ఏర్పాటు చేయడం వల్ల మంచి హోదా కలిగినటువంటి, మంచి నడవడిక కలిగినటువంటి మిత్రులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, మీ యొక్క గెట్ టుగెదర్కో, ఫంక్షన్కో హాజరవడం, కొన్ని సలహాలు వారి నుంచి మీరు స్వీకరించి మీ వ్యాపార అభివృద్ధికి అవి ఉపయోగించుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. బట్ ఏదైనా సొసైటీలో, సంఘంలో మీ యొక్క నేమ్ పెరుగుతూ ఉంటుంది. మీతో పాటు చాలామందికి మీరు ఉపాధి అవకాశాలు కల్పించి వారిని కూడా జీవితంలో పైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ సింహరాశి వారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ అష్టమ శని ప్రభావం వలన మీరు ఎంత మంచి చేసినా అది అవతల వాళ్ళకి చెడుగా అనిపిస్తూ ఉంటుంది. మనల్ని విమర్శిస్తూ ఉంటారు, ఏదో విధంగా మనల్ని దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంటుంది.
మీ దగ్గర ఎవరైతే ఉపయోగం పొందారో వారే మిమ్మల్ని విమర్శించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అష్టమ శని ప్రభావం వల్ల మనకు కొన్ని సందర్భాల్లో మనకి సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోవడం కానీ, అర్హత లేని వ్యక్తులతో కలిసి పనిచేయడం కానీ, వాళ్ళకి ఏదన్నా హోదా ఇవ్వడం కానీ, అలాగే అసమర్థులైనటువంటి బంధువుల్ని చేరదీసి వాళ్ళకి ఏదో అవకాశాలు ఇవ్వడం వల్ల వారి వల్ల మీకు చెడ్డ పేరు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సప్తంలో ఉన్నటువంటి రాహు కూడా ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రతిపక్షం అపోజిషన్ చాలా ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది కాబట్టి, బట్ ఏదైనా జీవితంలో పైకి రావాలి అనుకున్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళు కంప్లీట్గా ఈ యొక్క బంధుప్రీతిని, స్నేహితుల్ని పక్కన పెట్టి మీకు మీరే దగ్గరుండి కష్టపడడం వల్ల కంప్లీట్గా మంచి సక్సెస్ అన్నది ఈ సమయం నుంచి మీకు ప్రారంభం అవడం జరిగింది. సుమారుగా ఈ స్పీడ్ అన్నది చాలా కాలం కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే విధంగా మీరు కంటిన్యూ చేసుకోండి. బట్ ఏదైనా అష్టమ శని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని ప్రభావం కంటే మనం జాగ్రత్తగా ఉండడం, అలాగే అసాంఘిక కార్యక్రమాల్లో కానీ వేరే సంబంధం లేని విషయాల్లో కలగజేసుకుండా ఉంటే ఆటోమేటిక్గా మనకి అష్టమ శని కాదు ఏ శని మన జోలికి రాడు. బట్ ఏదైనా పరిహారం నిమిత్తం కంప్లీట్గా వీలైతే ప్రతిరోజు లేదంటే నెలకోసారన్న శివుడికి విధి విధానంగా సంపూర్ణంగా రుద్రాభిషేకం లాంటివి చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న గండాల నుంచి కానీ ఆపదల నుంచి కూడా బయటపడడానికి కూడా ఈ రెమెడీ మనకి తోడ్పడుతుంది. సాధారణంగా మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు, యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది, లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయడం ధనం లాంటిది. ఈ గోచారం అన్నది ఈ గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రాల్ చేసుకోవడం, మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు కలగాలంటే, మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టి ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్నో, అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడి పైన గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే ఈ శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి, లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి 7 నుంచి జనవరి 15 మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ, కుజునికి అత్యంత బలమైన గ్రహం, అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు, అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు, స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సంతానం కలగకపోవడం, సంతానపరమైన ఇబ్బందులు, తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం, అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ, అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు. ఖచ్చితంగా 8 వారాలు చేయడం వల్ల, అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది. ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన సమస్యలు, భార్యతో పడుతున్న ఇబ్బందులు, అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది. స్వస్తి.